తిరుమలని వెంకటాద్రిని పుష్పమండపం అంటారు. స్వామివారి పుష్పాలంక ప్రియుడు కదా. సో కొండ మీద మొత్తం అన్నీ ఒకప్పుడు అన్ని తోటలే ఉండేవి, బ్రహ్మాండమైన పుష్పాల వనాలు. వాటిల్లో స్వామివారు లక్ష్మీదేవితో రాత్రప్పుడు విహరిస్తూ ఉంటారన్నమాట. సో అంతటి పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ వనాలవన్నీ ఇప్పుడు ఈ కాటేజెస్ అవన్నీ రాసి ఎన్నో తొలగించబడ్డాయి. ఇప్పుడు ఎస్పీటీ కాటేజెస్ అంటారు. అవంతా కూడా సురాపురం జమీందారు అక్కడ తోట కట్టించాడు, అందుకని సురాపురం తోట ఆ ఏరియా పేరు సురాపురం తోట అంటారు. దాన్ని ఇప్పుడు ఎస్పీటీ కాటేజెస్ అయిపోయింది. ఇప్పుడు రామ్ బగీచా అది కూడా అంతే కదా. అవి కూడా అక్కడంతా కూడా పెద్ద వనాలు ఉండేవి, తోటలు ఉండేవి. అక్కడితో దానికి ఆ ఏరియాకి అట్లా ఆళ్వార్ ట్యాంక్ కాటేజెస్ అంటారు. అక్కడ అనంత ఆళ్వార్ పెట్టిన పెద్ద ఉద్యానవనం ఉండేది. అనంత ఆళ్వార్ వనంలోనే వీళ్ళిద్దరూ విహరిస్తూ మనం ఒక కథ చెప్పుకుంటాం దాని గురించి విశేషంగా అనమాట. ఆయన ఆ తోటలు పెంచడానికి తానే ఇంకెవ్వరూ రాకూడదని చెప్పి తానే మట్టెచ్చి తీసుకొచ్చి తవ్వుతాడు కదా అంతా కూడా అక్కడ కొలంది. అలా ఎంతమంది ఎంత సేవించారు. స్వామికి ప్రతి శుక్రవారం రోజు అభిషేకం చేస్తారు. సో ముందు రోజు స్వామివారికి నామాన్ని చాలా తగ్గిస్తారన్నమాట, సడలిస్తారు అంటాం మనం వాళ్ళు ఆలయ సాంప్రదాయంలో. అందుకనే మనం గురువారం దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి సన్నటి నామంతో చాలా తక్కువ ఆభరణాలతో కనిపిస్తాడు. స్వామి దేహాన్ని కూడా మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన తర్వాత రోజు అభిషేకానికి ఇంకా సన్నిద్ధం అవుతాడనమాట ఆయన. అండ్ స్వామి అభిషేకం ఆయనకి ఎంతో ప్రీతికరం. అభిషేకం అంటే అసలు అర్చకులు చెప్తారు, అభిషేకం సమయంలో స్వామికి గోరువెచ్చటి నీటితో స్నానం చేయిస్తున్నప్పుడు చిన్నపిల్లవాళ్ళలాగా ఉంటాడు అనిపిస్తారట వాళ్ళకి, అలాగే కనిపిస్తారట వాళ్ళకి. ఒక్కోసారి నోట్లోంచి ఇట్లా నీళ్ళు బయటికి చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారు స్నానం చేసినప్పుడు. అలాగా ఎన్నెన్నో విచిత్ర రీతుల్లో ఎంత ఆనందమో పొందుతామండి అభిషేకం అప్పుడు అంటారు. ఎంతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం తీర్థాన్ని ఆయన చేతుల మీదుగా కాదు, తీర్థాన్ని వాళ్ళు పట్టి దాన్ని మనకి చిన్న చిన్న బాటిల్స్లో నింపి మనకి ప్రసాదంగా మనం తీసుకుంటాం, అభిషేక తీర్థంగా తీసుకుంటాము. అలాగే స్వామి నామాన్ని సడలించినప్పుడు అది ఆ పచ్చకర్పూరంతో పెడతారు. ఆ పచ్చకర్పూరం అంతా జారి ఆయన పాదాల మీద పడుతుంది. అది పెడితే దాన్ని వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లో తీసి దాన్ని ఆలయ సాంప్రదాయంలో వాళ్ళు శ్రీపాదరేణువు అంటారు. స్వామివారి పాదాల మీద అది నీటిలో కలుపుకొని తీసుకుని తీర్థంగా మనం తీసుకోవచ్చు. అసలు తిరునామం అనేది ఏంటంటే మనుషులందరికీ కూడా సత్వగుణ ప్రధానులై ఉండాలి అని స్వామి తిరునామాన్ని సూచిస్తుంది. ఏ మనిషి అయినా మనం ఎప్పుడు మనందరం కూడా ఏదైనా కష్టం వచ్చినా ఆపద వచ్చినా స్వామిని ఒక్కసారి తలుచుకోగానే మనకి నామమే కనిపిస్తుంది. ముందుగా మనకు వెంకటేశ్వర స్వామి అనగానే మనకి ఆ నామం కనిపిస్తుంది. శంఖచక్రాల తర్వాత ముందు నామం అని దృష్టిలో పడిపోతుంది మనకి ముందు. ఈ విశ్వం మొత్తానికి ఒక రక్షా కవచంలా ఉంటుంది ఆ నామం. దాన్ని అభిషేకం అయిన తర్వాత స్వామికి 16 తులాల పచ్చకర్పూరంతో నామాన్ని మొట్టమొదటిసారిగా భగవద్ రామానుజాచార్యులు వారు స్వామికి నామాన్ని అలంకరించారు. అది చాలా విశిష్టంగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో వచ్చే ముందు శుక్రవారము, మధ్యలో శుక్రవారము, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు వచ్చే శుక్రవారం రోజు, అండ్ బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత శుక్రవారంను ఈ 3 వారాలు మాత్రం వాళ్ళు 32 తులాలు దీనికంటే డబుల్ వాడతారు నామానికి అన్నమాట. సో దాన్ని వాళ్ళు ఆలయ సాంప్రదాయంలో ఆ 3 శుక్రవారాలని రెట్టింపు వారాలు, రెట్టవారాలు అంటారు. రెట్టింపు వారాలని వాడతారన్నమాట. అయితే ఒకటి అందరూ చాలామంది చెప్తారు 1940లు 30ల ముందు నామం ఇంతగా ఉండేది కాదు, కొంచెం తక్కువగా ఉండేది అంటే. మనం పాత రోజుల్లో కనుక వాటిల్లో చూస్తే పెయింటింగ్స్ వాటిల్లో నామం కొంచెం సన్నదిగా కనపడుతుంది. తిరునామం యొక్క ప్రసిద్ధి విశిష్టత ఎంత అంటే మనస్సుకిట ఎటువంటి అశాంతి ఎప్పుడు కలిగినా ఒక్కసారి మనం ఆయన నామాన్ని మనసులో తెలుసుకుంటే ఆ క్షణంలో పక్కకి వెళ్ళిపోతుంది, అశాంతి అంతా మనకి మనసులోకి వెళ్ళిపోతుంది. స్వామివారి పాదాలు, స్వామివారి నామం రెండూ ఎంతో విశిష్టమైనవి. అసలు స్వామిని దర్శించుకోవటంలోనే ముందు మనం పాదాల నుంచి దర్శించుకోవడం మొదలుపెట్టాలి. హనుమాచార్యులు వారు అంటారు బ్రహ్మ కడిగిన పాదం అని. తిరుమలలో ఏంటంటే నిత్యం స్వామివారి పాదాలు ఎప్పుడూ కూడా తులసి దళాలతో కప్పబడి ఉంటాయి. అందుకని మనకి పాదాల దర్శనం ఒక్క శుక్రవారం రోజు మాత్రం
మనం నిజపాద దర్శనం అని చూస్తాం కదా, ఆ రోజు మనం చూడగలుగుతాం స్వామివారి పాదాలని. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ఇప్పుడు ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఆ స్వామి ఇన్ని పూజలు అందుకుంటూ అలా ఒక్కడుగా అలా నిలబడి ఉన్నాడు అంటే ఎంత విశిష్టత కదా మనకి. ఎంతమంది కోరికలు. అసలు మనం ఏంటంటే మనలో చెప్పుకునే వాళ్ళని చెప్పుకుంటూ ఉంటాం, కానీ తెలియకుండా ఎవరెవరికి ఎటువంటి కోరికలు ఆయన తీరుస్తున్నాడో, ఎన్ని తీరుస్తున్నాడో. ఏంటంటే చాలామంది వాళ్ళకి జరుగుతున్న అనుభవాలు కానీ పూర్తిగా బాహ్యంగా చెప్పరు కదా మనకి. సో ఆ మధ్యన ఒక్కొక్కరు తిరుపతిలో ఒక ఆయన చెప్పాడు, ఆయన ఏమనుకున్నాడో కానీ 45 రోజుల పాటు ప్రతిరోజు అన్నమాట బ్యాంకులో చేసేవాడు. సో ప్రతిరోజు బ్యాంక్ అయిపోగానే 4:30 కల్లా 5 గంటలకు బయటకు వచ్చేసి కొండ నడిచెక్కి క్యూ లైన్లో గడిపి దర్శనం చేసుకుని పొద్దుకుని దిగేవాడు. దర్శనం ఎప్పుడన్నా అవనండి, ఏ టైంలో వెళ్ళినా దర్శనం అయినా. ఒక్కరోజు 8 గంటలు రాత్రి ఉండిపోయేవాటి క్యూలో. పొద్దున్న దిగటం స్నానం చేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చేసేవాడు. 45 రోజుల పాటు చేశాడు ఆయన అట్లాగా. సో ఆయన ఏ విధంగా కరుణించాడో స్వామి. అలా ఎవరెవరిని ఎన్ని రకాలుగా కరుణిస్తున్నాడో, ఎంత ఆర్తోదన ప్రణాయనుడు, ఎంత భక్త పరాయణత్వం ఆయనలో ఉంది. ఆయనకి స్వామిని ఎన్నో నామాలతో మనం కొలుస్తాం కదా, వాటిలన్నిటిలో ఆయనకి చాలా ముచ్చటైన పేర్లు 2. ఒకటేమో గోవిందనామం, ఇంకోటి శ్రీనివాసనామం. ఈ శ్రీనివాస అని పిలవటం రామానుజాచార్యుల వారికి చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు కూడా స్వామిని ఎప్పుడు శ్రీనివాస అని కొలుస్తుండేవాట. ఎంతో ఇష్టమైన పేరు ఆయనకి అన్నమాట. అసలు మన సహస్రనామం చెప్తాం, కానీ ఇంకా అనంతమైన నామాలు ఆయనకు ఉన్నాయి అని అంటాం. ఇప్పుడు సహస్ర శీర్ష పురుష అని చెప్తామే. అసలు ఆ సహస్రం అనేది నెంబర్తో కాదు, అక్కడ అనంతమైనటువంటి పేర్లు ఆయనకి. అందుకనే అంటాడు కదా, హరి అవతారములే అన్ని దేవతలు, హరినామములే అన్ని మంత్రములు. అన్నమాచార్యులు వారు అంటారే, ఏ మంత్రమైనా హరినామమే. అలాగా ఏ నామంతా పిలిచినా పలుకుతాడు ఆయన. కో అంటే పలికే కొండలు రాయడు. ఒకటే ఆయనకు కావాల్సిందంతా ప్యూర్ భక్తి అన్నమాట. ధర్మపరంగా జీవిస్తూ ఉంటే మనం అందరం అనుకుంటాం, ఈయన ఎక్కడ గమనిస్తున్నాడులే చూస్తాడులే అని. ఆయన లేని ప్రదేశమే లేదు. అసలు విష్ణువు అంటే సర్వం వ్యాపించి ఉన్నవాడు. ఇప్పుడు మనం ఇంత చెప్పుకుంటున్నాం, ఇవన్నీ ఆయన వింటాడు చక్కగా. స్వామి లీలల గురించి, స్వామి వైభోగం, స్వామివారి తత్వం, స్వామి నివసించే ప్రదేశాలన్నమాట. ఒక శ్రీరంగం కానీ, తిరుమల కానీ, ఈ ప్రదేశాలన్నిటికీ వాటి విశేషాలనైతే ఎవరైతే ఎక్కడ చెప్పుకుంటున్నారో అక్కడ నేను వచ్చి కూర్చుంటాను అంటాడు ఆయన. ఆయనకి వినటం అంత సంతోషం, అంత ఆనందదాయకం అన్నమాట. సో స్వామిని ఒక్కసారన్నా మనసారా మనం ప్రార్థిస్తే అంతకంట అదృష్టం మనకోటి ఉండదు. అసలు తిరుమల వెళదాము, స్వామిని దర్శించుకుందామని ఆలోచన రావడానికి కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి అంటారు. కొంతమందిట చెప్తుంటారు, కొన్ని 100 జన్మల్లో కూడా దర్శించుకోలేని వాళ్ళు ఉంటుంటారు. అందుకని మనం వెళ్ళిన ప్రతిసారి మనం ఏదో వెళ్ళిపోతున్నాం కాకుండా, ఇది మనకి ఎంతో అపురూపంగా స్వామి అనుగ్రహించాడు మనని, లేకపోతే మనకి సాధ్యమయ్యేది కాదు అనుకోవాలి.